నమస్తే అండ్ వెల్కమ్ టు పిఎంసి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అనంత చైతన్యంలో మనం ఒక భాగం. ఈ విషయం మనకి తెలుసుకోవడానికి, గ్రహించడానికి చాలా తేడా ఉంది. నిజానికి మహానుభావులు అంటే ఎవరు అంటే, ఈ కార్యక్రమం కోణ నుంచి నిర్వచించాలంటే, తనని తాను తెలుసుకుంటూ అనంత చైతన్యంలో నేను ఒక భాగం అని గ్రహించిన వారు మహానుభావులు. అటువంటి వారు ఇవాళ మన కార్యక్రమంలో మళ్ళీ వారి అనుభవాల్ని పంచుకుంటున్నారు. డాక్టర్ ప్రొఫెసర్ విఎస్ఆర్ మూర్తి గారు. వారు యాక్చువల్లీ సైంటిస్ట్ వృత్తిపరంగా, కానీ అన్నిటికీ మించి జీవితాన్ని నిజంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా అక్కడికక్కడ గ్రహించుకుంటూ, ఆ అనుబంధాన్ని కొనసాగించుకుంటూ, నేనే జీవితం నాలోంచి ప్రవహిస్తుంది, ఇలా అనేక వాక్యాలకి సాక్షాత్ రూపంగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి ఇవాళ మనం కనెక్షన్ విత్ లైఫ్, పర్పస్, గాడ్, అలాగే మన జీవితంలో వచ్చే వ్యక్తులు ఎందుకు వస్తారు, వారిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనే ఒక కోణం ఉంటుంది. వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రొఫెసర్ విఎస్ఆర్ మూర్తి గారు, నమస్కారం సార్. పునఃస్వాగతం మీకు. నమస్తే, శుభం. మనం గత వారం మాట్లాడినప్పుడు చాలా విషయాలు మీకు మీరు ఏర్పరచుకున్న పాత గురించి మాట్లాడాం. అలాగే చాలామంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక పువ్వు ఉంది, అది పువ్వు అని మనం గ్రహించి, అరే పువ్వు ఉందే అని చూస్తేనే మనం ఆ పువ్వు ఉన్నట్టు నిజానికి. సో అలాగే ఈ వచ్చిన మహానుభావులందరూ వారు మీ జీవితంలో హౌ హ్యావ్ దే కాంట్రిబ్యూటెడ్ అనే అంశం ఒకటి తెలుసుకోవాలండి. సో హూ వుడ్ యూ స్టార్ట్ విత్ ఫస్ట్? మీకు 4వ ఏట హనుమాన్ చాలీసా చదివించిన వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి రఘువరదాస్ గారు. అలాగే మీరు కాలేజీలో ఫీజు కడుతున్నప్పుడు మీకు తారసపడ్డ వ్యక్తి. అలాగా వుడ్ యూ లైక్ టు కంటిన్యూ గురువు గారు, మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేశారని మీరు భావించిన వారు ఎవరెవరున్నారు? మనం అనుకున్నట్లుగా ఎందరో మహానుభావులు అనేటువంటి దాంట్లో నిజానికి ఎవరు మహానుభావుడు, ఎవరు, దానికి సమాధానం పొంది తర్వాత వెళ్దాం. జీవితంలో అనుభవాలన్నీ కూడా ప్రాపంచిక అనుభవాలు, అంతే కదా. ఏదో పని చేస్తాం, దానికి రిజల్ట్ వస్తుంది, దానిలో ఆనందమో దుఃఖమో ఏదో కలుగుతుంది, దాన్ని అనుభవం అంటాం. చేదు అనుభవం అని, మధురానుభవం అని మనం పేర్లు పెట్టుకుంటాం. అంతే. కాబట్టి అనుభవాలన్నీ ఫిజికల్ లెవెల్. మహానుభవం ఏమిటి అని, అనుభవాలన్నీ ప్రపంచం తెలుసుకోవటంతో అయిపోతాయి, నన్ను నేను తెలుసుకోవటంతో మహానుభవం కలుగుతుంది. ఆ కలిగిన వాడు మహానుభావుడు అవుతారు, అంతే తప్ప ఒక రంగంలో నిష్ణాతుడైన వాడు మహానుభావుడు కాడు. అందుకనే త్యాగరాజస్వామి వారు ఊరికే రాయలేదు ఆ కృతి. ఎందరో మహానుభావులంటే ఆత్మను ఎరిగినవారు. తమ ఎగ్జిస్టెన్స్ ఎందుకు వచ్చింది ఈ ప్రపంచంలోకి, ప్రపంచం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి మళ్ళీ ప్రపంచానికే ఎలా అప్పజెప్పాలి అని అనుకున్నవాడు. అటువంటి వాడు మహానుభావుడు. ఏ పాపులర్ మ్యాన్ మహానుభావుడు కాడు. పాపులారిటీ వేరు, ప్రతిభ వేరు. ప్రతిభ వేరు, వ్యుత్పత్తి వేరు. వ్యుత్పత్తి వేరు, ప్రజ్ఞ వేరు. ప్రజ్ఞ వేరు, ఉపజ్ఞ వేరు. ఇవన్నీ కలిపి నేను ఇలా అనటానికో వినటానికో ఇన్ని ఉన్నాయి అని ఎరిగి ఇవన్నీ నానించే ఉన్నాయని తెలుసుకుంటే వాడు మహానుభావుడు అవుతాడు. ఇంత జరిగితే వాడు మహానుభావుడు అవుతాడు. కాబట్టి మనం ఇవాళ మహానుభావుడు అంటే పాపులర్ పర్సన్ మహానుభావుడు అని మనం నిర్ణయానికి వచ్చాం. బట్ ఇట్స్ నాట్ సో. త్యాగరాజస్వామి వారు అటువంటి వాళ్ళ గురించి ఎక్కడే మాట్లాడలే, అంతే కదా. అంతేగా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నా ఈ జీవన ప్రస్థానంలో తారసపడ్డటువంటి మహానుభావులు వాళ్ళంతా జీవితాన్ని అనుభవించిన వాళ్ళు, జీవితాన్ని తడివిన వాళ్ళు, తమని తాము జ్ఞానగంగా స్నానం చేసిన వాళ్ళు, నిస్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళు. ఒక అదృష్టం చాలా ఎక్స్క్లూజివ్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రశ్నలో. వీళ్ళందరూ నా జీవితంలోకి ఎలా వచ్చారు? నేను వాళ్ళని ఆహ్వానించలేను, నాకంటే వాళ్ళు పెద్దవాళ్ళు. మీరు నా జీవితంలోకి వచ్చేయండి, లేదు నన్ను మీ జీవితంలోకి తీసుకుపోండి అంటే ఏం కాదు. వాళ్ళు అలా వచ్చారు. ఎలా వచ్చారంటే, మొట్టమొదట 4 ఏళ్ల వయస్సు రఘువరదాస్ గారు. ఆయన నాకేం నేర్పలే, ఉపదేశం ఏం చేయలే, మంత్రం ఏం చెప్పలే, లేదు నువ్వు హనుమాన్ చాలీసా చదువుకో బాగా చదువు వస్తుంది, ఈ మభ్య పెట్టలే. ఏ రకమైన క్యారెట్ నా ముందు ఆయన ఆడించలే. చదువు అన్నారు, చదివాను. చెప్పమని అడగలేదు, చెప్పాను. చదివి చెప్పగలిగిన ఒక ధారణాశక్తి ఉన్నది అని తర్వాత తెలిసింది. అలాగే ఈ మధ్యలో టీచర్స్ స్కూల్ లెవెల్లో వాళ్ళు ఒక పద్యాన్ని మామూలు వాళ్ళ స్థాయిలో, అంటే మాకు అర్థమయ్యే స్థాయిలో వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు, దీనికి అర్థం ఇంతేనా, ఇంకేం లేదా,
మాస్టర్ బోర్డు మీద రాసి ప్రతి పదానికి అర్థం చెప్పి ఈ పద్యం ఇంతే. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయు తాపసమందారా నాకు దయసేయగదై. చిన్న కంద పద్యం. అంటే ఇంతేనా ఆయన మాస్టర్ చెప్పారు, వెళ్ళిపోయారు. సిలబస్ అయిపోయింది. సిలబస్ అవుతుండగా నాలో పొటమరించిన ప్రశ్న ఏంటంటే, అసలు నీ పాద కమల సేవ అంటే పాదకమలాలు పక్కన పెట్టినది ఎడ్జెక్టివ్. పాదాలు ఇవి కమలాలు కావు కదా, కమలం కమలమే, పాదం పాదమే. అటువంటి శుద్ధమైనటువంటి ఒక సేవ. సేవ అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్న. సేవ అంటే చాకిరీ కాదు. చాకిరీ చేస్తే కూలి డబ్బులు వస్తాయి. సేవ చేస్తే ఆత్మానందం కలుగుతుంది. ఆత్మానందం. ఎందుకు ఆత్మానందం కలుగుతుందంటే దాని మీద రెండు పొరలు ఉన్నాయి. అహంకారం మమకారాలు అనే రెండు పొరలు ఉంటాయి. ఆ పోయినప్పుడు నేను సేవ చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. అటువంటిది నాకు ఇవ్వమని అడిగాడు పోతన. నీ పాదార్చకులతోడి నెయ్యము, నిన్ను నమ్మినటువంటి నమ్మినటువంటి నీ భక్తులతో నాకు స్నేహం ఇవ్వు అన్నాడు. అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ కదా. కాబట్టి ఒక మంచి సజ్జన సాంగత్యం ఇవ్వు. అన్నింటికంటే నాకు నీ దయ కావాలని ఆయన అడగల. నితాంత అపార భూత దయవు. నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల పట్ల ఒక మనిషి ఒక భూతదయని ఎలా చూపించాలో అలా చూపించు. నాకు తాపసమందార. తపస్సు అంటే ఎవరు? తమస్సు పోయిన వాడికి తపస్సు, అంతే కదా. అంతే గురుగారు. అటువంటి వాడికి తాపసమందార నాకు దయచేయకదే. నాకు ఇవి ఇచ్చేసాయి. నీకు సేవ నీ ద్వారా నువ్వు అంటే ప్రపంచం అమ్మా, అనాత్మ ప్రపంచం కదా. ప్రపంచానికి సేవ చేసే అవకాశం నువ్వు లేదు. నీకు ఇప్పటికే సేవ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు నన్ను కూడా కూర్చోబెట్టు. రెండు. కానీ నేను మానవుడిగా జన్మెత్తా. అపారమైన భూతదయ నాకు ఇవ్వు. నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎవరికి ఇవ్వను. నలుగురికి అన్నం పెట్టగలిగిన శక్తి ఉంది, ఎవరికి ఒక మెతుకు విదల్చను. ఏం ప్రయోజనం ఆ జీవితం? కాబట్టి భూతదయ ఒక మనిషినే కాదు, ప్రపంచంలో ఉన్న జీవరాశుల పట్ల ఇవి నాకు ఇవ్వు అని అడిగాడు. ఇంతకు మించిన వేదాంతమో ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఇంకోటి ఉందా? చిన్న పద్యం, 3 లైన్లు. ఇది ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చెప్పడు. పద్యం చెప్తాడు. ఆ సంధులు ఏమిటి, ఆ సంధుల్లో ఇది ఎలా వచ్చింది, ఆ పదం ఏమిటి చెప్తాడు. కాబట్టి ఆ టైంలో ఆ టీచర్స్ చెప్పినటువంటి వాటిలలో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టేవి. ఆలోచన పుట్టింది కానీ దాన్ని అక్కడికి వదిలేద్దాం, ఏదో వచ్చింది ఆలోచన అని అనుకోలేదు. ఐ ట్రావెల్డ్ విత్ మై ఓన్ థాట్ till I found the truth. Till I realized this is the real meaning. So you were so sincere in your quest. And the quest is eternal quest. Eternal. From the day one our consciousness ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిందో, దెన్ ఐ థాట్ మనకేవో కొన్ని ప్రజ్ఞల లోపల ఉండాలి. లేకపోతే ఈ ప్రశ్నలు ఎందుకు పుడతాయి? మాస్టర్ చెప్పారు, నేను రాశాను, పాస్ అయ్యాను, 100కి 90 మార్కులు వచ్చాయి, బ్రిలియంట్ స్టూడెంట్. మై బ్రిలియన్స్ ఈజ్ నాట్ ఇన్ మార్క్స్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ నా బ్రిలియన్సు, నా ఇంటెలిజెన్స్ ఎక్కడంటే రిమార్క్ లేని జీవితం కనుక నేను గడపగలిగితే ఈ మార్క్స్ నాకు లెక్క కాదనుకున్నా. మార్క్స్ వచ్చాయి, రిమార్కులు రాలా. చాలదు. కానీ గురుగారు, రిమార్క్స్ లేని జీవితం కోరుకోవడం అది సాధ్యం అంటారా? కోరుకుంటే రాదు. అది కోరుకుంటే అది మాయలేడి, బంగారు లేడి కదా. సీతకు బంగారు లేడి కోరుకుంది కానీ దక్కలేదుగా, కోరుకుంది అంతే. కాబట్టి రిమార్క్ లేని జీవితం గడపటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మనలో ఉంటే రిమార్క్ రాదు. కానీ రిమార్క్ లేని జీవితం అన్నది ఎవరి కోసం? మన కోసమా? మన కోసం. నాట్ ఫర్ ద వరల్డ్. అబ్బాయి, ప్రపంచం అసలు మనం రిమార్కే చేయదు, దానికి ఆ శక్తే లేదు. అంటే సో వాట్ వాజ్ యువర్ అప్పట్లో మీ విజన్ ఎలా ఉండింది, ఆర్ మీ ఆలోచన ధోరణి ఏమిటి? నేను చివరికి ఐ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ అబౌట్ లైఫ్ అనా, లేకపోతే నా వైపు నుంచి నేను చేశానన్నా? వాట్ ఈస్ దట్ ఫీలింగ్? కెన్ యూ డిస్క్రైబ్? 2 పాయింట్లు. ఒకటి, ముందు స్పిరిచువల్ కాదు, స్పిరిచువల్ ఆలోచన కాదు. నేను ప్రపంచానికి ఏ రకమైన అపకారం చేయకూడదు, ఇవన్నీ చదువుకుంటున్నందువల్ల ఆ స్టేజ్లో. ఓకే. అలాగే ఈ ప్రపంచం కూడా నన్ను ఎప్పుడూ బాధించకుండా ఉండాలి, దానివల్ల నేను బాధపడకూడదు, నేను దాన్ని బాధ పెట్టకూడదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన చేస్తే నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా ఇంటర్పర్సనల్ రిలేషన్స్, నా హ్యూమన్ రిలేషన్స్, హ్యూమనిజం నా దృష్టిలో డివినిటీ కంటే కూడా చాలా గొప్పది, సమున్నతమైనది. డివినిజం ఈజ్
an abstract. అబ్స్ట్రాక్ట్ అండ్ హ్యూమనిజం ఈజ్ ప్రాగ్మాటిక్ అండ్ రియలిస్టిక్. కాబట్టి నేను రియలిస్టిక్ వరల్డ్లో నేను ఉన్నాను కనుక దీంట్లో ఉంటూనే అసలు ట్రూత్ విచ్ కెన్ నెవర్ బీ ఛాలెంజ్డ్ అంటాను చూడండి. ఆ విచ్ కెన్ నెవర్ బీ ఛాలెంజ్డ్ వైపు నేను ఎప్పుడు వెళ్ళగలను అనే ఆలోచన లోపల పుట్టింది. దాని ప్రకారంగా నా క్యారెక్టర్ కాండక్ట్ నేను నిర్మాణం చేసుకున్నా. మీ స్వధర్మాన్ని సమాజ ధర్మం లౌకిక ధర్మంతో ముడిపెట్టారు. అన్నీ ఒకటే ధర్మం అయిపోయింది. ఇట్స్ నో డిఫరెంట్. మైదానంలో ఎలా ఉంటానో మందిరంలో అలాగే ఉంటాను, ఇంట్లో ఎలా ఉంటానో ఒంట్లో కూడా అలాగే ఉంటాను. చాలదు. బ్యూటిఫుల్ గురుగారు. గురుగారు, సత్యసాయి బాబా వారితోటి మీకు అనుబంధం, ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో మీరు మెన్షన్ చేశారు. మీ అనుమతిస్తే ఉయ్యాలలు గుమా శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందదాయి ఆనందదాయి. ఆయన ఆనందదాయి అంతే, ట్రూ. అయితే ప్రపంచం సత్యసాయి బాబా వారిని ఒక మ్యాన్ ఆఫ్ మిరకిల్స్గా చూసింది. అలాగే కొంతమంది కష్టాలు పోగొట్టే ఒక శక్తిగా చూసింది, సుఖాలు ఇచ్చే వరదాయిగా కూడా చూసింది. నేను వరదాయిగా చూడలే. ఎందుకంటే వరాలు మనం అడుగుతూనే ఉంటాం, వాళ్ళు ఇస్తూనే ఉంటారు, దీనికి అంతు లేదు కదా. కానీ అడిగి పొందేవన్నీ కూడా వరాలే. అడిగి పొందేవన్నీ నిలిచేవి కాదు. అడగకుండా పొందేది కరుణ, అది మనతోనే ఉంటుంది. అని నమ్మాం గనక నేను బాబా గారిని ఎలా చూశానంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్గా చూశాను. దేవుడిని తర్వాత పేరు పెట్టుకోవచ్చు కాక ఇంకేదో, అసలు సర్వదేవతలకి మూలమనో అతీతమనో ఎన్ని పెట్టినా నా దృష్టిలో హీఈస్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. కంటితో చూసింది. అంటే ఇంత పర్ఫెక్ట్గా కంటే ఇంకా ఉండటానికి అవకాశం లేదు. ఎలా అంటారు గురుగారు? ఫ్రమ్ విచ్ పారామీటర్స్? ఆల్ పారామీటర్స్. హిజ్ డిసిప్లిన్, the way he used to dress himself, live very simple living, very high thinking. ఈ జాతి మత వర్గ వర్ణాలు ఏమీ లేవు అని చెప్పే వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, కులంతో సహా, వంశంతో సహా, గోత్రంతో సహా ఉన్నాయి. ఆయన దాన్ని దాటారు. హీ డింట్ ప్రాక్టీస్, ఇట్ వాజ్ న్యాచురల్ టు హిమ్. కనుకనే ఎల్లలు దాటి దేశాలు దాటి అనేక దేశాలు 188 దేశాలు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. అంటే ఒక వర్గానికో ఒక కులానికో ఆయన కొమ్ము కాచి ఉంటే మామూలుగా ఒక చారిత్రక పురుషుడై ఉండేవాడు. అలా కాల. అలాగే రెండోది, ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా రియలిస్టిక్గా, అది బ్రహ్మసూత్ర భాష్యం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, వాటి మీద ఆయన చేసిన వ్యాఖ్యానం పండితులను కూడా నోరు తెరిచేట్టు చేసింది. ఎలా? ఆయన అవేం చదవక్కర్లా. అది నేను చెప్పేది. ఇవి చదివి చెప్పేది కాదు. ఎప్పుడు మనం త్యాగరాజస్వామి గారి గురించి ఒకప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పా, ఆయన పాడి తరించలా, తరించి పాడాడు. తేడా అంతే. పాడి తరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు భారతరత్న దాకా ఎగబాకుతారు. త్యాగరాజస్వామికి భారతరత్న కాదు, అసలు మానవ జాతికి రత్నం అది. అంతే కదా. భారతరత్న ఎవడో ఇచ్చేది, ఇది ఈ జాతిని నడిపించేటువంటి ఒక దివ్యమైనటువంటి అంతర్గత శక్తి అది. అట్లా నేను సత్యసాయిబాబా గారిని చూసా. డిసిప్లిన్ చూసా, పంక్చువాలిటీ చూసా. ఏదైనా ఒక పని చేస్తే ప్రెసెషన్, పర్ఫెక్షన్, తర్వాత మళ్ళీ అట్ ది సేమ్ టైం టోటల్ డిటాచ్మెంట్. సో ఇంతకంటే ఏం కావాలి? టోటల్ డిటాచ్మెంట్ అంటే ఓ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు అనుకోండి, ఓ 200 కోట్లు పెట్టి. అందులో ఆయన ఏమన్నారంటే, బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఫ్రీగా చేసుకొని వెళ్ళొచ్చు, ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవరీబడి. మామూలుగా అయితే ఏమంటాం, బీద వాళ్ళకి, ఏదో బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మాత్రమే ఇది కట్టాం, డబ్బున్న వాళ్ళేమో చందాలు కట్టండి, మీరు వాళ్ళ గుండె ఆపరేషన్లు ఆ డబ్బుతో చేస్తామని అంటారు. ఆయన డిక్లేర్ చేశారు, ఎవరి కోసం అంటే డబ్బున్నవాడి కోసం కూడా ఇది కట్టబడింది, ఇట్ ఈజ్ ఫ్రీ. అంటే డబ్బున్నవాడికి ఏం కావాలి? భద్రత కావాలి, అంతే కదా. అందుకే ఆ రోజున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు వాజ్పేయి గారు వచ్చి ఆయన అన్నారు, హర్ अस्पताल में दवा मिलेगा, लेकिन पुटपर्ती का अस्पताल में दवा के साथ भगवान का दुआ भी मिलेगा. కావలసింది దవా కాదు కదమ్మా. ఆయన ఎలివేటెడ్ సోల్, దట్ ఈస్ హౌ హీ పర్సీవ్డ్. మరి ఆ క్షణంలో ఆయనకి దవా దువా 2 వర్డ్స్ అక్కడ వచ్చి ఎలా పడ్డాయంటే,
ఎప్పుడైతే మన మనస్సు ఒక క్లీన్, ఒక చక్కని తెల్లటి తెరలా ఉంటుందో అమృత భావాలు వచ్చి మన వెనక నుంచుంటాయి. మనం ఏం ప్రయత్నం చేయక్కల, వాళ్ళు వస్తూ ఉంటాయి అంతే. వచ్చి దే ఫాల్ ఇన్ ప్లేస్ అంతే. కాబట్టి బాబా గారి సమగ్ర జీవితాన్ని నేను గమనించినప్పుడు అంత నిస్వార్థంగా, అంత సింపుల్గా బతకటం చాలా కష్టం, చాలా కష్టం. తర్వాత 24/7 ఆయన గంభీరమైన ఉపన్యాసాలు చెప్పలే, అలాగే ఉపదేశాలు ఇవ్వలే. ఆయనది ఏమిటి అని నన్ను అడిగారు, మీరు అడిగినట్లే. అసలు ఏమిటి, వాట్ ఈస్ దట్ మెయిన్ అట్రాక్షన్ అంటే, ఇది మోక్షం ఇవ్వటానికో మోక్షం ఉందని చెప్పటానికో వచ్చిన ఫినామినన్ కాదు ఇది. ఇదేమిటి అంటే మ్యాన్ మేకింగ్ ప్రాసెస్. నేను ఒక రా డైమండ్ని అక్కడికి వెళ్ళా. ఆ అసోసియేషన్ నిజంగా నేను కనుక కూడి ఉంటే, నన్ను చెక్కి నాలో ఉన్నటువంటివి ఏదన్నా ఉంటే తీసేసి ఒక బ్యూటిఫుల్ డైమండ్ని ప్రపంచానికి ఇవ్వాలి. అది ఆయన ప్రయత్నం చేశారు. ఎలా కెన్ యూ అంటే ఈజ్ ఇట్ ఓకే టు ఆస్క్ గురుగారు? అంటే ఎలా మిమ్మల్ని చెక్కారని ఒక సంఘటన చెప్పినా చాలు, ఒక విషయంలో. అంటే ఒకటి స్వామి మాట ఒకటి చెప్తాను, చెడి నమ్మిన వారే కానీ నమ్మి చెడ్డవారు లేదు అని ఒక మాట ఉంది. చెడిన తర్వాత నమ్ముతాం కదా, నమ్మి చెడ్డామంటే అవర్ ఫెయిల్యూర్. నమ్మాక మనం వదిలేస్తాం ఒక్కోసారి. నా విషయంలో యాజ్ మన ఈ ఇంటరాక్షన్లో 4వ ఏట నుంచి నేను ఆ పాత్రలో ఉన్నాను కాబట్టి ఈ పదార్థం చెడి వెళ్ళలే కాబట్టి బాగుపరచుకోవటానికో వెళ్ళలే. ఉన్నదాన్ని ఆయన పాలిష్ చేశారు. ఆ ఉన్నదంటూ ఉంది, ఏదో ఉంది, దాన్ని క్వాంటిఫై చేయలేము. కాబట్టి ఆయనని చూసి, ఆయన జీవన విధానాన్ని చూసి, ఆ డిసిప్లిను, డెడికేషను, డివోషను, పంక్చువాలిటీ, ఔచిత్యం. జీవితం అంటే నా దృష్టిలో ఔచిత్యమే జీవితం, నాట్ ద యానల్స్ ఆఫ్ హిస్టరీ. ఔచిత్యం ఏంటి, నేను ఏ టైంలో ఏ పని చేయాలి, ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఈ మాట్లాడినందువల్ల ప్రపంచానికి జరిగే లాభం ఏమిటి, ఇన్ని ఆలోచనలు మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్లయితే దెన్ మై కంట్రిబ్యూషన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. సో ఇవన్నీ నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నా. He used to interact with other person for less than 30 seconds. It used to change the very attitude of the other person. వాళ్ళలో ఉన్న లోభం పోయేది, త్యాగం వచ్చేది. వాడు ప్రపంచంలో ఉన్న కొన్ని చెడు అలవాట్లు ఉండేవి, అవన్నీ పోయేవి. ఇవన్నీ నేను ఆ వ్యక్తులందరినీ చూసి నేను ఎంత అదృష్టవంతుడిని. నాకు ఆయన ఏం చేశారంటే, బంగారాన్ని పాలిష్ చేసి మళ్ళీ చేతికి ఇచ్చినట్లుగా ఇచ్చారు. నాకు అవకాశాలు ఇచ్చారు. సుమారుగా 68 ఇంటర్వ్యూస్ అంటే ఇంటరాక్షన్స్. నోబడీ ఎల్స్ హ్యాస్ గాట్ 68 అండ్ ఎట్ ది రేట్ ఆఫ్ 1.5 hours. దానిలో బ్రహ్మసూత్ర భాష్యాలు, అదే ప్రస్థానత్రయం, భగవద్గీత, తర్వాత అనేకమైన కైవల్య నవనీతం, ఉపనిషత్తులు, అవన్నీ వారు మాట్లాడినవన్నీ నా మైండ్లో అలా ఉండిపోయాయి. అవి నా చదువు వేరేని ఆయనకు తెలుసు కదా. మరి నాకెందుకు చెప్పారంటే, నాకు ఆ చదువుతో పాటు ఇవి కూడా అవసరమని. అవి నాకు ఈవేళ అక్కడికి వచ్చినాయి. నన్ను మార్చటానికి ప్రయత్నం చేయలేదు ఆయన, నన్ను ఏమార్చడానికి ప్రయత్నం చేయలేదు. అంతే కదా, ఏమార్చడానికి చేయలే. అంటే నువ్వు ఇచ్చేయి, అది ఆ ఉద్యోగం వస్తుంది, ఇచ్చేయి, అది వస్తుంది. నో నెవర్. ఈ 68 ఇంటర్వ్యూల్లో ఒక సిల్వర్ లైన్ ఉంటుందమ్మా. ఇవాళ చెప్పాలి ప్రపంచానికి, మేము మాట్లాడుకున్న ఇన్ని సందర్భాలలో ఒక్కనాడు కూడా ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి అడగలేదు. నమ్మదగిందేనా? అలాగే నేను ఎన్నడూ ఇప్పటికీ ఈ క్షణానికి కూడా నేను ఆయన ముందు చేయి చాపలేదు. ద రిలేషన్ ఈజ్ ఓన్లీ ఎట్ దట్ స్పిరిచువల్ లెవెల్. ఆ స్పిరిచువల్ లెవెల్లో నాకున్న ప్రాగ్మాటిజం, అధివాస్తవిక ధోరణి ఒకటి ఉంది, ఆ అధివాస్తవిక స్థితి ఉంది. దానిని ఆయన చక్కగా కాపాడారు. చాలు, నా వరకు చాలు, అంతే. అందుకనే ప్రపంచం నాకు ఏ రకమైన చెడు చేయలేదు, నేను కూడా ప్రపంచానికి ఈ క్షణం వరకు ఏం చేయలే. అండ్ ఐ లవ్ పీపుల్. ఐ లైక్ యూ అనే పదం నా నోటి నుంచి రాదు. ఐ లైక్ యూ అంటే రేపొద్దున ఐ మే డిస్లైక్ ఆల్సో. కరెక్ట్, అంతేనా? అంతే కదా గురుగారు. అది సబ్జెక్టివ్. బట్ ఐ లవ్ యూ అని నేను ఒక మాట అన్నాను. ఆ లవ్ భౌతికమైన దీనికి సంబంధం లేదు.
అతిమానవీయమైనటువంటి. సో ఇక్కడ గురుగారు ఐ వాంట్ టు ఆస్క్, హౌ డూ యూ సెపరేట్ ద ఫాలోయింగ్ లవింగ్ ఫ్రమ్ ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ ఓవరాల్ ఒక భూతదయ, ఒక విధమైన సర్వలోక ప్రేమ ఏదైతే ఉందో అది, వర్సెస్ అన్ యాక్టివ్ రెజొనెన్స్ యూ ఫీల్ విత్ సర్టన్ పీపుల్? ఈ రెండిటికి ఏమిటి తేడా? కొంతమందితో మనం వి కమ్ అలైవ్, అక్కడ మనం సంపూర్ణంగా ఉన్నాం, మిగతా ప్లేసెస్ ఒక ప్యాసివ్ జనరల్ గుడ్ ఫీలింగ్ అన్నట్టు. సో ఈ రెండిటికి తేడా మీరు గమనించుకున్నారా? అంటే ఈజ్ దేర్ అ డిఫరెన్స్ అసలు? బికాజ్ ఐ లవ్ పీపుల్ అంటే హౌ డస్ ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ టు రియాలిటీ అన్నది నా ప్రశ్న. ఇట్స్ ఎ రియల్ గల్ఫ్. ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని ఐ లవ్ ద వరల్డ్ అన్నాను అనుకోండి, ఇట్ డజంట్ మీన్ ఐ లైక్ ద వరల్డ్, ఐ వాంట్ టు లివ్ ఫర్ 200 years అని కాదు. ఐ లవ్ ద వరల్డ్ విత్ అ టోటల్ యాక్సెప్టెన్స్ అండ్ అన్కండిషనల్లీ, ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఫ్రమ్ ది అదర్. అది నా తరఫు నుంచి. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇందాక మీరు బయట పడతాం, హాయిగా మాట్లాడుతూ ఉంటారే, ఎప్పుడు మాట్లాడతారు? అవతల వ్యక్తి మీద మీకు ఒక ట్రస్ట్ ఉండాలి, ఆ ఎస్టీమ్ పట్ల మీకు ఒక నమ్మకం ఉండాలి. ఉన్నప్పుడు మీరు బయటపడి మాట్లాడతారు. దాన్ని అవతలవాడు ఎలా తీసుకుంటున్నాడో మీకు తెలియదు కదా, యూ డోంట్ నో. యూ కాంట్ ట్రీట్ ద మైండ్ ఆఫ్ ది అదర్. అవును. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్యూర్, వెన్ ఐ సే ఐ లవ్ ద వరల్డ్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్యూర్, అది బాగుంది. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ప్యూర్, ఆ రెజనెన్స్ ఏంటంటే అవతల వాడు ఇంప్యూర్ అయినా వాడు ప్యూరిటీకి వస్తాడు. ఓ ఖచ్చితంగా. బికాస్ దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ గురుగారు, యూ లూజ్ ఫెయిత్ ఇఫ్ యు ఆర్ ప్యూర్, బట్ యువర్ ఇంటరాక్టింగ్ చేస్తున్న వాళ్ళు సరే ప్యూర్ అంటే నేను చాలా ఆబ్జెక్టివ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. మనం ప్యూర్ అని మనం అనుకుంటున్నాం, సరే మనం ప్యూర్గా నిష్కల్మషంగా అన్నీ బయట పెట్టి, బట్ మన ఇంటరాక్ట్ అవుతున్న బిజినెసెస్లో కావచ్చు, ఇట్ కెన్ బీ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్స్, వాళ్ళు ఇంప్యూర్ స్థితిలో ఉంటే, ఇఫ్ దే డోంట్ కమ్ బ్యాక్ టు ప్యూరిటీ, సమ్వేర్ యూ లూజ్. షుడ్ యూ లూజ్ ఫెయిత్ ఆర్ షుడ్ యూ సే నో, ఇది వాళ్ళకి ప్రాప్తం, ఐఎమ్ నాహం కర్త హరికర్త, నా వల్ల జరగాల్సింది జరిగింది, అతని టైంకి అతను ఇదైపోతాడు, లేదు ఆ టైంకి ఆమె ఇదైపోతుంది అనుకోవాలి. మీకు ప్యూర్ అవటానికి ఏం లేదు, యు ఆర్ ఆల్రెడీ ప్యూర్, దట్స్ వై యు ఆర్ కమింగ్ అవుట్. మీ నుంచి ప్రాబ్లం లేదు. అవతలవాడు ఇన్ స్టేట్ ఆఫ్ ఇంప్యూరిటీ, ప్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంది, ఇంప్యూర్ అనద్దు, లెవెల్స్ తక్కువ ఉన్నాయి, స్లోలీ హీ విల్ కమ్ అప్. అంటే ఇట్ ఈస్ క్యామోఫ్లాజ్డ్ బై ఫియర్ అండ్ సో మెనీ అదర్ వేరియస్ పారామీటర్స్, ఇన్సెక్యూరిటీ, జెలసీ అన్నీ ఉన్నాయి కదా. వీటి వల్ల వాడు కూడా ఆ ఇంప్యూరిటీ నుంచి ప్యూరిటీ వైపు రావటానికి కొద్దిగా టైం ఇవ్వాలి. బట్ అది వాళ్ళ టైం, వాళ్ళ పని, సంబంధం లేని జర్నీ. అసలు మనకేం సంబంధం? హౌ కెన్ వి సేవ్ ద వరల్డ్? అంతే. ఇప్పుడు ప్రపంచం మీరందరూ నన్ను ఇప్పుడు రెస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ కమాండెడే కానీ డిమాండెడ్ కాదు కదమ్మా. అవతల వాడి నుంచి ప్యూరిటీని యూ కమాండ్ బికాస్ ఆఫ్ యువర్ ప్యూరిటీ లెవెల్. అవతలవాడు రెజనెన్సే లేదనుకుందాం, రెస్పాన్సే లేదనుకుందాం, వాడు కాలేదు అనుకుందాం, హీ విల్ విదర్ అవే, హీ విల్ గో అవే. మన ఆవరణలో ఉండడు వాడు, అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక నెగటివ్ అండ్ పాజిటివ్ కెనాట్ కో ఎగ్జిస్ట్, ఐదర్ ఇట్ ఈజ్ నెగటివ్ ఆర్ పాజిటివ్. బట్ స్లోగా గనక ఇఫ్ దే ట్రై టు కమ్ ఇన్ కాంటాక్ట్ ఇన్ టు ద సేమ్ ఫీల్డ్, impurity will become pure. But it takes its own time, but we should not bother. And we are not responsible for it, first of all. We are neither responsible, we are not expecting anything from the other fellow. So we are only actually connected to our own journey. That's it. And ఎక్కడికక్కడ మనం సంపూర్ణంగా అవైలబుల్ గా ఉండడం లైఫ్ కి తప్ప అంతకంటే ఏం చేయలేము, మన చేతుల్లో లేదు. చేయలేము, అసలు చేయకూడదు కూడా. వాడు ప్యూర్ అయ్యేదాకా మనం చూద్దామంటే మనది ఒక ఫ్లో ఆఫ్ లైఫ్ ఉంది కదా. వాడు 10 ఏళ్ళు తీసుకుంటాడేమో తెలియదు. 10 ఏళ్ల తర్వాత అయ్యో ఇట్లా అయింది అని అనుకునే కంటే లెట్ us అన్కండిషనల్లీ లవ్ ద వరల్డ్ అండ్ యాక్సెప్ట్ లైఫ్ అండ్ అలౌ ది పర్సన్ టు ట్రావెల్ హిస్ పాత్. అది మిమ్మల్ని చూసి వాడు మార్చుకుంటాడు. బాబా గారి విషయంలో ఈ ప్రస్తావన వచ్చింది కనుక నేను ఆయన చెప్పగా నేను నేర్చుకున్నదంటూ ఏమీ లేదు, నేనంతా చూసే నేర్చుకున్నాను. మై ఓన్ అబ్జర్వేషన్ ఫ్రమ్ విదిన్ కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ ఇవాళ మనం ధ్యానంలో చెబుతాం, హ్యావ్ దట్ కనెక్టివిటీ అంటాం. ఇప్పుడు నేనేం ధ్యానంలో ఉండను అసలు. నన్ను అందరూ అడుగుతారు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారని అడుగుతారు. మై స్టేట్మెంట్ ఈజ్ వన్, చేసేది ధ్యానం కాదు, ఏమీ చేయకపోవటమే ధ్యానం. నేను ధ్యానిగా ఉండాలి. ధ్యానిగా అంటే ఏకాగ్రంగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, అబ్జర్వెంట్గా ఉండాలి, సాక్షిగా ఉండాలి, విట్నెస్గా ఉండాలి. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లెట్ దెమ్ హ్యాపెన్. దానిలో మన పాత్ర ఉంటే పోషిద్దాం, లేకపోతే లేదు. బట్ యాజ్ ఎ టూల్ ధ్యానం అనేది గురుగారు, దిస్ ఇస్ ఐఎమ్ షేరింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ జస్ట్ విత్ ఎ లాట్ ఆఫ్ రెఫరెన్స్. ఏంటంటే యాజ్ ఎ టూల్ ఇది ఎందుకు అవసరం అంటే
ఆ స్టేట్లోకి మనం వెళ్ళడానికి కూడా మనకు ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి అలవాటు ఏమిటి? ముందు చిన్న చిన్నవి తీస్తాం, ఒక చిన్న బ్యాగులు మోస్తాం, తర్వాత పెద్ద బ్యాగులు, అలా ఎలా అయితే మనం అలవాటు చేసుకుంటాం క్రమంలో కొంతసేపు నిశ్శబ్దంగా ఒక విట్నెస్ కాన్షియస్నెస్లో మనం కూర్చోగలిగితే ధ్యానం యాజ్ అ టెక్నిక్ వర్క్స్. అది కాలక్రమంలో మనని ఆ స్థితికి తీసుకొస్తుందనే ఒక నమ్మకం. ఎందుకంటే మనం లేకపోతే ఎక్కడ స్పేస్ క్రియేట్ చేసి మీరు పుట్టడమే పూర్వజన్మల మీ సాధనతో అనేక విషయాలు గ్రహించి పుట్టారు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ధ్యానం ప్రయోజనం లేదని చెప్పటం కాదమ్మా. ధ్యానం కీ. అన్ని తలుపులకి తాళాలు వేసేసినాయి. వరల్డ్ టూర్ చేసి ఇంటికి వచ్చాం. మన ఇంట్లోకి మనం వెళ్ళాలి అంటే ఆ చేతిలో చిన్న తాళం చెవి, అంతే కదా. ఇంకో చోటుకి వెళ్ళాలంటే వీసా కావాలి, పర్మిషన్ కావాలి. మీ ఇంటికి వస్తామంటే మాకు కుదరదు అంటాడు వాడు. కానీ మీ ఇంట్లోకి మీరు వెళ్ళటానికి ఎవడి పర్మిషన్ అక్కర్లా. సో ధ్యానం వల్ల మీ ఇంట్లోకి ఒంట్లోకి మీరు వెళ్ళగలుగుతారు. అది బ్యూటిఫుల్. అంతే. తలుపు తీసుకొని ధైర్యంగా రైట్ రాయల్గా మీ ఇంట్లోకి మీరు వెళ్తారు అంటే మీలోకి మీరు వెళ్తారు. అంతే. బ్యూటిఫుల్ గురుగారు. ఇట్ ఈస్ సచ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అంతే. అండ్ సమ్వేర్ మీ చాలా రేషనల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్లో గురుగారు మీకు చాలా వైవిధ్యం ఉండే వ్యక్తిత్వాలతో, మహాపురుషులతో, మహానుభావులతో సాంగత్యం కొనసాగింది. సత్యసాయిబాబా వారి గురించి చెప్పారు, అలాగే చలం గారు, అలాగే అబ్దుల్ కలాం గారు. అంటే దే ఆర్ సచ్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్. చాలా చాలా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క పార్శ్వం మీకు వచ్చిందేమో. అసలు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ నుంచి అనిపిస్తుంది గురుగారు. నేను ఇవన్నీ ఆలోచించి అవన్నీ ఒక చోట ఓ కదంబంలో పెట్టినప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఓ వండర్ఫుల్ స్ఫూర్తి. ఇది నేను తీసుకొచ్చాను సో దట్ వీళ్ళందరూ చూడండి, దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నా వయస్సు కంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళంతా, మామూలు వాళ్ళు కదా. వైష్ణవమూర్తులు ఉన్నారు, శైవులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. నేను వాళ్ళ నుంచి మీరు ఏమి గ్రహించారు కంటే కూడా మొత్తం ఒక చోట కన్వర్జ్ అయిందేమో నా లోపలికి అనిపిస్తుంది. గ్రహించడానికి ఏముంది? ఏం లేదు. ఇప్పుడు పుష్పగిరి స్వామివారు, పెద్ద స్వామివారు ఉన్నారు. ఆయన మామూలుగా దేవాలయాలు కట్టండి పుణ్యం వస్తుంది అని చెప్పాలి. మనిషి ఒక బతుకు పూర్తిగా బతుకుతాడు, అద్భుతంగా బతుకుతాడు. కానీ అతడు శరీరం వదిలిపెట్టినప్పుడు శవదహనానికి మనం గౌరవం ఏం ఇవ్వటం లేదు. ఎక్కడ పడితే అక్కడ శవదహనం చేస్తున్నాం. శ్మశాన వాటికలు కట్టాలి, అవి దేవాలయాలు అన్నాడు ఆయన. జీవుడు దేవుడని మనం ఉపన్యాసం ఇస్తున్నాం, కానీ ఆ జీవుడికి మనం డిపార్చర్ ఫేర్వెల్ మాత్రం సరిగ్గా ఇవ్వటల్లా. అది రేషనల్ అప్రోచ్. ఐ లైక్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఇట్లా జీవుడికి శ్మశాన వాటిక కట్టాలని, బట్ దేహమే తుచ్చమైనది, మనమే ఆత్మ అనుకున్నప్పుడు ఇది కడితే ఏమిటి అది కడితే ఏంటి అని వస్తుంది. వేదాంతులు వాడిన పదమే ఇది, ఈ తుచ్చం అనేది. అమ్మ, శరీరమాజ్యం ఖలు కర్మ సాధనం, శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మబద్ధమైన కర్మలు చేయాలి అంటే ఆయుష్మంతమైన, ఆరోగ్యవంతమైన శరీరం కావాలి. శరీరం లేకపోతే అసలు ఈ పర్సెప్షన్ ఎలా వస్తుంది? కానీ వెళ్ళిన తర్వాత కూడా అది ఉన్నది కదా మనతో. మనల్ని ఇంతకాలం ఇక్కడ నిలబెట్టిందో 80 ఏళ్ళు 90 ఏళ్ళు. సో ఎవరి కోసం అది అని? ఎవరి కోసం? శ్మశాన వాటిక ఎవరి కోసం? ఆ దేహం కోసమే. ఆ దేహాన్ని విసిరి పారేయలేం కదా. సవినయంగా సగౌరవంగా ఫేర్వెల్ అంటాం. అంటే దానికి వీడ్కోలు పలకాలి. That is where the process is complete as far as this episode is concerned. And we are grateful to that person who departed from us for his contribution to the world. So it is that kind of a recognition. Ante. Actually. And gratitude, a sense of gratitude. అది అట్లా ఒక్కొక్క వ్యక్తి, వాళ్ళంతా మా టీచర్స్ కానీ నన్ను ప్రభావితం అనే మాటలను కానీ వాళ్ళని చూసిన తర్వాత చాలా చాలా విషయాలు మనం చాలా చెయ్యాలి. ఏమి ఒక కల్ట్, ఒక పాయింట్ పట్టుకొని దాని మీద జీవితం గడపటం కాదు. అందువల్లనే ఆ మనస్సులో నుంచి పుట్టిందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి డబ్బులు లేవు, డబ్బులు అడగం, ఎవరిని అడగం. మరి ఎలా నడుస్తుంది? నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. మెయిడ్ సర్వెంట్స్ పిల్లలు వాళ్ళందరూ 98.8తో పాస్ అయ్యారు. ఏం చేసామంటే జస్ట్ ఒక చిన్న సాయం చేసాం. వీ ఫెసిలిటేటెడ్ దెమ్. సో ఐ హ్యావ్ ఎ గ్రేట్ బిలీఫ్ ఇన్ ఫెసిలిటేషన్ దాన్ ఫెలిసిటేషన్. ఇంకో వ్యక్తికి శాలువాలు కప్పి దండకడియా అవన్నీ వేస్ట్ అమ్మా. వాడి ఇగోని బూస్ట్ చేసేవి తప్ప ఇగోని చంపేవి కాదవి. నీకున్న సంపద, నీకున్న జ్ఞానాన్ని ఇంకో వ్యక్తికి చక్కగా ఇచ్చేసేయి. నీదేం లేదు ఇక్కడ.
వెన్ వన్స్ ద ఐస్ ఆర్ పర్మనెంట్లీ క్లోజ్డ్, ద వరల్డ్ డిటాచెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ యూ. మృత్యుంజయ మహామంత్రం అదేగా చెప్పేది. అదేదో మృత్యువుని జయించే మంత్రంగా నేను చూడను. సాగుతున్న పాకుతున్న తీగ నుంచి గుమ్మడి పండు పండి తనంతట తాను తొడిమని ఎలా విదుల్చుకొని వెళుతుందో జీవుడు దేహాన్ని అలా వదిలిపెట్టి వెళ్ళాలి. అది అల్టిమేట్. అంతే తప్ప వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి 1116 సార్లు చేస్తే ఆయన బతుకుతాడని కాదు. అసలు ఐ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. నో ఫెయిత్. చాలా డీప్ అండ్ ప్రొఫౌండ్ యట్ వెరీ ప్రాగ్మాటిక్ గురువు గారు మీరు చెప్తున్నది. అవునమ్మా. అబ్దుల్ కలాం గారు ఇప్పుడు ఎలా అయితే బాబా గారి నుంచి మీరు కొంత గ్రహించి, ఆబ్వియస్లీ మీలో ఉన్న కోణాలే ఆ టైంకి స్పందించాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ రిఫ్లెక్షన్ కలిగింది, అనుబంధం కలిగింది, యూనిఫికేషన్స్. అలాగా మీలోని ఏ కోణం స్పందించి అబ్దుల్ కలాం గారితో మీకు అనుబంధం ఏర్పడిందని మీ అవగాహన? విచిత్రం ఏంటంటే అబ్దుల్ కలాం గారే నాతో ప్రాక్సిమిటీ కోరుకున్నారు. నేను ఆయన అడిగా ఇదే ప్రశ్న. ప్రపంచం అంతా మిమ్మల్ని ఎడోర్ చేస్తుంది కదా, అవును, మరి మీరు నన్ను ఎందుకు చూజ్ చేసుకున్నారు అని అడిగా. ఇన్ ఆల్ మై వర్క్స్ ఐ హ్యావ్ సో మెనీ అసిస్టెంట్స్ బట్ ఐ హ్యావ్ నో అసోసియేట్స్. అసోసియేట్ అవ్వాలి, కలిసి పని చేయాలి, డిస్కషన్ చేయాలి, విమర్శని స్పర్శగా ఒక పాజిటివ్ వేలో దాన్ని అర్థం చేసుకోవాలి, అవతల వాడికి ఒక ఆలోచన రేకెత్తించే రీతిలో మాట్లాడాలి, పని చేయాలి. మాట్లాడటం ఒక ఎత్తు, పని చేయాలి. ఆ పనిలో వీ ఎన్కౌంటర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసాం, సిచ్యుయేషన్ ఎలా డిజాల్వ్ చేసాం, ఎలా ఫ్రీజ్ చేసాం ఫర్ ఎ వైల్, ఇవన్నీ కలిసినప్పుడు ఆయనకి ఆనందం కలిగింది. దానికి అది రావటానికి కారణం ఆయన మాటల్లోనే, మై ఎంటైర్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ ల్యాబొరేటరీస్. ఐఎమ్ డ్రెంచ్డ్ ఇన్ వరల్డ్లీ రీసెర్చ్. సో ఐ హ్యావ్ బికమ్ ఏ సైంటిస్ట్. Like me, there are thousands in India, but you are different because you are soaked and drenched into spiritual path. That's why you have become a spiritual scientist. And it so happens that you are a scientist. Scientist. Ante. Adi. That what exactly he concluded. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేనేదో స్పిరిచువల్ సైంటిస్ట్ అని, అది నాకు బిరుదని నేను అనుకోను. ఏంటంటే ఒక స్పిరిచువల్ యాంగిల్ని సైంటిఫిక్గా, రేషనల్గా, ప్రాగ్మాటిక్గా, డౌన్ టు ఎర్త్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఎలా చెప్పాలి అనే దాని మీద ఆలోచనలు సాగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి పత్రికారు నేను ఒకసారి ఇట్లాగే ఏదో మాట్లాడుకుంటూ మా బాల్కనీలో ధ్యానాన్ని గురించి, సరే ఆయన దగ్గర ధ్యానాన్ని గురించి మాట్లాడటానికి ఏముంటుంది అనుకుంటాం, కానీ ఉంది. నేను ఒక శ్లోకం కోట్ చేశా ఆయనకి. చేస్తే ఆయన ఇలా మామూలుగా రిలాక్స్డ్గా కూర్చొని మళ్ళీ చెప్పండి అన్నారు, లైక్ ఏ స్టూడెంట్. అరే ఇది నాకు తెలియదు అనుకున్నా. అని అన్నారు, నిజంగా నేను చదవలేదు, ఐ డెంట్ కమ్ అక్రాస్ అన్నారు. బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యానశబ్దేన విఖ్యాత పరమానందదాయిని. ఇది శ్లోకం. అంటే ఎవరు నిజమైన ధ్యాని అనే దాని మీద మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా, అంటే వాట్ ఈస్ దట్ యు గాట్ అవుట్ ఆఫ్ పత్రికారు అని అడిగితే సమాధానం ఇదే. ఐఎమ్ ప్రీఎంప్టింగ్ ఏ క్వశ్చన్ అనుకోండి పోనీ. కదా, బ్రహ్మైవాస్మీతి, నేను బ్రహ్మమునై ఉన్నాను అని స్టేజ్కి రావాలి కదా. నేను విఎస్ఆర్ మూర్తిని, నేను అప్పారావుని, నేను కృష్ణమూర్తిని అనుకున్నంతకాలం కుదరదు. బ్రహ్మైవాస్మీతి, నేను అనేక పొరలు ఛేదించుకోవాలి. నాలో ఉన్నటువంటి ఆత్మస్పందనను నేను వినగలగాలి, దానిని నేను సెన్సిటైజ్ చేసుకోగలగాలి, దాని అనుభవాన్ని నేను లోపల పొంది ఉండాలి. అప్పుడు నేను బ్రహ్మమును అయి ఉన్నాను. బాగుంది. అయితే ఏంట, ఇప్పుడు నేనుగా ఉండటం వల్ల వచ్చే నష్టం ఏమిటి, బ్రహ్మమునైనందువల్ల వచ్చే లాభం ఏంటి? అవేర్నెస్. బ్రహ్మైవాస్మీతి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇమీడియట్గా సద్వృత్యా, మనోవృత్తులు తెలుసు. మనస్సుని నిగ్రహించు, మనస్సుని ఆపు, మనస్సుని జోలగొట్టు, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే యోగ చిత్తవృత్తి నిరోధక. చిత్తవృత్తులు నిరోధిస్తే వాడు యోగి, దాని పేరు యోగము అన్నారు శంకరులు. ఆ మాటలే బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి. సద్వృత్యా, నీ ఆత్మకి కొన్ని వృత్తులు ఉన్నాయి. సరే, ఆత్మ కదలదు, నానదు, కూలదు, కుంగదు, పొంగదు అని చెప్పారే, మరి దీనికి ఏమిటి అంటే అంతే కదా. మన వాచ్ ఉంది, వాచ్లో ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ అనబడేటువంటిది 3 ముళ్ళని నడిపిస్తుందా, బ్యాటరీలో ఉన్న ఎనర్జీ నడిపిస్తుందా? ఎనర్జీ.
కానీ కాదు కదా గురుగారు, ఇప్పుడు ఆత్మని పోలిస్తే మనం ఇక్కడ టైంతో పోల్చాలి కదా. వాచ్ అనేది పరికరం కాదు కాదు, ఆత్మ మనలో, ఈ శరీరం పరికరం అనుకోండి, దానిలో ఆత్మ బ్యాటరీ ఉందనుకోండి, ఇప్పుడు అర్థమైంది. అంతే కదా. మరి దానికి అది ఏది, ఆత్మ అంటే ఏమిటిది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. అది ఎనర్జీ, కరెక్ట్. ఆ ఎనర్జీ కూడా, బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అవుతుందిగా. అవును, డిశ్చార్జ్ అయిపోతే మనం ఆత్మ నుంచి డిస్కనెక్ట్ అవుతాంగా. కాబట్టి ఆ పోయేలోగా కనపడేది ఆత్మవృత్తులు అంటారు. ఆత్మకి వృత్తి ఒక్కటే ఒకటి ఉంది, మనస్సుని సెన్సిటైజ్ చేయటం, ఆలోచనని సెన్సిటైజ్ చేయటం. మనస్సు ఏం చేస్తుంది అంటే ఇంద్రియాలని సెన్సిటైజ్ చేస్తుంది. ఇది కేనోపనిషత్తు నిండా ఉంది, బ్రహ్మాండమైన విజ్ఞానం ఉంది దాంట్లో. సరే, ఆ ఆస్పెక్ట్ పెడితే సద్వృత్తియా ఇది కూడా ఏర్పడింది. నేను బ్రహ్మమును అని తెలిసింది, నాకు ఆత్మ ఉందని, దానికి వృత్తులు ఉన్నాయని కూడా అర్థమైపోయింది. మరి ఏమవుతుంది, స్టేట్ ఏమొస్తుంది అంటే నిరాలంబయతా స్థితి. ఇప్పటిదాకా ఐఎమ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిపెండెన్స్. నాకు భగవద్గీత కావాలి, భారతం కావాలి, ఖురాన్ కావాలి, ఇంకోటి కావాలి, అది కావాలి అంటున్నా నేను. కానీ ఈ స్టేజ్కి వచ్చాక నిరాలంబయతా స్థితి, ఏ స్టేట్ ఆఫ్ నాన్ డిపెండెన్స్. ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెన్స్, నాన్ డిపెండెన్స్. దేని మీద నాకు ఈవేళ ఉపనిషత్తులు చదవకపోతే నేను స్వర్గానికి వెళ్ళనేమో అంటే ఏముండదు. నువ్వు చదివినా చదవకపోయినా వెళ్ళేది ఎక్కడికి లేదు, అంతా ఇక్కడే ఉంది. ఇహమేవా వేదం చెప్పింది, మనం కనిపెట్టి చెప్పింది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. స్వర్గం అనగానే ఇలా చూపిస్తాం, అంతే కదా. దెన్ వై డు వి సే ద సోల్ ఇస్ ఇమ్మార్టల్? ఎక్కడికో వెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ కలగజేస్తుంది. సోల్ ఇమ్మార్టల్, అదే అది ఎక్కడికి వెళ్ళటల్లా, అది ఇమ్మార్టలే. ఇమ్మార్టల్, ఇటర్నల్. సోల్ ఈజ్ గెటింగ్ కనెక్టెడ్ టు ద యూనివర్సల్ సోల్. అలా చెప్పడానికి, దాని ఎక్స్పాన్సివ్నెస్, తర్వాత దాని పరిధి లేని లక్షణం చెప్పడానికి ఇలా చెప్పి దాని పర్మనెన్స్ చెప్పడానికి అలా చెప్పాలి. పర్మనెన్స్, బికాజ్ మనం లేకపోయినా అది ఎక్కడో అక్కడ ఉంటాయి కదా కాన్షియస్నెస్, ఆ చైతన్యం అయితే ఉంటుంది కదా. కుండ ఉంది, కుండలో నీళ్లు పెట్టుకున్నావు, కుండ నీళ్లు కలిసి ఉన్నది తాగుతున్నావు, కుండ పగిలిపోయింది, నీళ్ళు ఎక్కడికి పోయాయి? లేదు, ఖాళీ కుండ పగిలిపోయింది. ఖాళీ అని మనకు అనిపిస్తుంది కానీ దాని నిండా గాలి ఉంది, అంతే కదా. నీళ్లు పోస్తున్నప్పుడు ఆ గాలి పోతేనే నీళ్లు లోపలికి పోతాయి, సైన్స్. కాబట్టి అసలు కుండే పగిలిపోయిందంటే ఆ గాలి ఎట్టన్నా ఆకాశంలోకి ఎగిరిపోయిందో పోలే, లోపల ఉన్న గాలి బయట ఉన్న గాలితో కలిసిపోయింది. అది ఇంపర్మనెన్స్. అది ఇంపర్మనెన్స్, రాదర్ పర్మనెన్స్. ఇంపర్మనెన్స్ నుంచి పర్మనెన్స్, రైట్. బ్యూటిఫుల్ ట్రాన్సిషన్. అది వావ్, అది బల్బు వెలిగింది గురువు. అది స్టేట్ ఆఫ్ నాన్ డిపెండెన్స్ వచ్చినప్పుడు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇండిపెండెన్స్ కాదు, నాన్ డిపెండెన్స్. వర్డ్స్ యూ హ్యావ్ టు యూజ్ ప్రాపర్లీ. ఇది అయిన తర్వాత అటువంటి 3 స్థితులు ఏర్పడితే దానికి నువ్వు ధ్యానం అని పేరు పెట్టమన్నాడు. ధ్యాన శబ్దేన విఖ్యాత, ఇట్ విల్ బి వైడర్లీ నోన్ యాజ్ ధ్యాన మెడిటేషన్. అంటే ఏంటి, ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు నా చదువు, నా డిగ్రీలు, నా కీర్తి, నా శరీరము ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఆలోచన పరిధి నుంచి వెళ్ళిపోతాయి. ఏముంటుందంటే ఐఎమ్ ది సెల్ఫ్. ఇప్పుడు నేను చెప్పే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్లో మళ్ళీ బాడీయే ఉంది, అంతేగా. అవును. బట్ అంటూ మై సెల్ఫ్, నాట్ ఇన్ టు మై సెల్ఫ్. అంటూ మై సెల్ఫ్, అది క్లారిటీ. అంటూ మై సెల్ఫ్ అయినప్పుడు ధ్యాన శబ్దేన విఖ్యాత. అటువంటి ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? పరమానందదాయిని. అటువంటి స్టేట్ ఏమిస్తుంది అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఒట్టి ఆనందాన్ని ఇస్తుందా? పరమానందదాయిని, అన్నింటికంటే మించిన సర్వోత్తమమైనటువంటి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్యగర్భానందము, ఇన్ని స్టేజెస్ దాటాక దెన్ వీ సే ఇది ఆనందం. దానికి మన ఇంగ్లీష్ వాడు బ్లిస్ అని క్లోజ్ చేశాడు. ఇప్పుడు చలం గారు లాంటి రెవల్యూషనరీ థింకర్, ఆయన సామాజిక అంశాలపై ఆయన స్పందించిన తీరు మీరు చూసారు ఆయన కథల ద్వారా. హౌ కుడ్ యూ రిలేట్ విత్ హిమ్? అంటే మీరు ఇంత ఒక పరిధి, మీకంటూ ఒక మార్గము, ఒక శాంక్టిటీ, సాక్రో శాంక్ట్ అంటారు కదా, అలాంటి ఒకటి ఏర్పరచుకున్న టైం. చలం గారు ఈజ్ ఆల్సో వెరీ సేక్రెడ్ ఇన్ హిస్ స్పేస్. బట్ ఈ 2 సేక్రెడ్లు ఎలా కలిసాయని అడుగుతున్నాను. వాట్ పార్ట్ ఆఫ్ యూ రెజొనేటెడ్ విత్ హిమ్? అనదర్ వ్యాలిడ్ క్వశ్చన్. అరుణాచలానికి వెళ్ళినప్పుడు, తిరువణామలై వెళ్ళినప్పుడు ప్రతివాడు 3 ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. గుడి, అరుణాచలేశ్వర దేవాలయం. 2 అరుణాచలం కొండ. 3 రమణ మహర్షి. మహర్షి లేని ఆశ్రమం, లేకపోతే ఉన్నప్పుడు ఉన్న ఆశ్రమం. ఈ 3 తప్ప 4వది ఎవరికి టైము ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నాది 4th డైమెన్షను. గుళ్ళోకి వెళ్ళాను,
తీసుకెళ్లారు, గర్భగుడిలోకి తీసుకెళ్లారు, హారతి అవన్నీ చేయవలసినవన్నీ చేశారు, నన్ను బయటికి పంపారు. ఆయన ఏం మాట్లాడలే నాతో. వెళ్ళాను, వచ్చాను. కొండ మీదకి వెళ్ళాను, అన్నీ చూసా, కొండంతా ఎవరి స్క్వేర్ ఇంచ్ నేను అరుణాచలం స్పృశించా. కొండ మాట్లాడలేదు. రమణ మహర్షిని ఉంటే ఆయన కూడా మాట్లాడేవారు కాదు అనుకుందాం. ఇప్పుడు రమణ మహర్షి కాక ఎవరు మాట్లాడినా నాకు అవసరం లేదు, అంతే కదా. ఎవరు మాట్లాడినా నా బట్టి వాడు మాట్లాడినట్లే. కానీ ఈ రెజనెన్స్, ఈ మౌనం, ఘనీభవించిన మౌనాన్ని మాటలతో సమాజం మీద ఖడ్గ సృష్టి చేసినటువంటి వాడు, ఖడ్గచాలనం చేసినటువంటి చలం ఒకసారి చూద్దామని అనిపించింది. హీఈస్ అవే ఫ్రమ్ ది ఆశ్రమ్. ఆయన ఇంట్లో ఉన్నారు ఆయన. ఏంటి అంటే చలాన్ని కలిశాను అన్న ఇంపార్టెన్స్ కాదు అక్కడ. నేను కూడా చలాన్ని చూశాను అని అనిపించుకోవటానికి కాదు. చలం వచన శైలి, తెలుగు పదాలని ఒక వాక్య నిర్మాణంలో అంత అద్భుతంగా, అంత పవర్ఫుల్గా రాయగలిగినటువంటి వాడు కథకుడు లేడు. అది చిన్నప్పుడు చదివా. నేను ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నా వయసు 26 ఏళ్ళు. అంటే నాకు ఆయన కథల మీద ఒక మంచి అవగాహన ఉంది. అయితే మేమిద్దరం మాట్లాడుకున్నాం, చాలాసేపు బుక్లో రాశా. మాట్లాడుకున్నప్పుడు నేను సమాజం మీద ఎప్పుడు యుద్ధం చేయలేదు, సమాజాన్ని నేను నిందించలేదు, సమాజం మీద నా అభిప్రాయాలు తేట తెల్లంగా చెప్పాను, అందువల్ల సమాజమే నన్ను వద్దనుకుంది కనుక ఇక్కడికి వచ్చాను అన్నారు. నేను ఇక్కడ ఐ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ఎనీ క్వెస్ట్, నాకేం ఆతృత లేదు, జ్ఞానం కావాలని కానీ ఆత్మజ్ఞానం పొందాలని కానీ రమణ మహర్షి అంటే భక్తిని కానీ రాలా. ఆ సమాజం నన్ను తిరస్కరించినందువల్ల ఇక్కడ నాకు గూడు చోటు దొరికింది, వచ్చేసాను అని అంటూ, అవును ఇంతకీ ఈ ఆశ్రమానికి వచ్చారు కదా, మీకు ఏమనిపించింది అని నన్ను అడిగాడు. మీరు అడిగినట్లే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. మామూలుగా అయితే భగవంతుడి అనుగ్రహం అండి, రమణుల అనుగ్రహం వల్ల నేను రాగలిగానండి, ఆయన నన్ను రప్పించుకున్న ఈ మామూలు మాటలు, పొడి మాటలు ఉంటాయి. ఆయన పిలిస్తేనే వెళ్తాం, లేకపోతే మనం వెళ్ళలేమని మనం చెప్తాం. అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏంటో చెప్పనా, ఏదన్నా కలిగి ఉంటే నేను చేసిన ప్రయాణం విఫలం అయ్యి ఉండేది, నాకేమీ కలగలేదు అన్న, కానీ హాయిగా ఉన్నా అన్న. ఏమీ కలగలేదు కాబట్టి నాకు హాయి కలిగింది, అంతేనా. ఏదన్నా కలిగి ఉంటే ఇవాళ మీకు ఏం కలిగిందో గంట చెప్పేవాడిని. అది నేను ఆయనకి నిజాయితీగా చెప్తే ఆయన అన్నారు, చాలా అదృష్టవంతులు, మీ అంతటా మీరు వచ్చి ఏమీ కలగని స్థితికి మీరు వచ్చారంటే దీనికి మనం భగవాన్ కరుణ అని పేరు పెట్టుకుందాం, అది మీ ఇష్టం అన్నా నేను. విల్ బి డ్రివెన్, విల్ బి టేకెన్, విల్ బి డ్రాన్. అది మనకు తెలియనక్కర్లా. ఎందుకు తెలియాలి? ఇక్కడ అయస్కాంతం ఉంది, అక్కడెక్కడో రజను, ఇనప రజను పడింది, వాడు ఏదో డ్రిల్ చేశాడు, రజను పడింది. ఈ అయస్కాంత క్షేత్రంలోకి ఆ రజను వస్తే నెమ్మదిగా ఇటు ప్రయాణమై వస్తుంది. లేదు, నేను ఈ అయస్కాంతాన్ని అటువైపు కొద్దిగా తీసుకెళ్తే ఆ రెండూ కలుస్తాయి, అంతేనా. లేదు అంటే అవి కలవు. ఈ రజనుగా కనిపించిన ఇనప రేణువులు అయస్కాంత క్షేత్రంలోకి వచ్చినప్పుడు అవి అయస్కాంతాలు అయిపోతాయి. ఇందులో ఎవరేం చేశారు? క్షేత్రంలోకి రావాలి. మనం ఈవేళ ప్రపంచ క్షేత్రంలో ఉన్నాం. ధ్యానం ఇందాక చెప్పా, ఇట్ ఈజ్ ఎ సింపుల్ కీ, అంతకు మించి ఏం లేదు. కీ తీసుకొని లోపలికి వెళ్ళాక ఏమవుతుందంటే దాని ద్వారా మనం ఆత్మక్షేత్రంలోకి వెళ్తాం. అది లేదనుకోండి, తాళమే లేదు, మీ ఇంట్లోకి మీరే వెళ్ళలేరు. ఇది కూడా అంతే. నేను ధ్యానం లేకుండా యోగంలోకి దాంట్లోకి వెళ్తానంటే తలుపు తీసుకోవటానికి ధ్యానం ఉండాలి. దాని పరిమితి అంతే, దాని బలము కూడా అంతే, దాని ఎఫికసీ కూడా అదే. అండ్ ఇట్స్ పర్పస్ ఈజ్ ఓవర్. Once the door is opened, the meditation aspect will take back seat. తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఆత్మక్షేత్రంలోకి వెళ్ళాలి. అది ఈ క్రమంలో ఈ లైఫ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాసెస్ అనే ఒక ఈ థియరీ కూడా ఏమవుతుందంటే, అన్లెస్ అది కరెక్ట్గా అది మనంతటా మనకి పలికితే కానీ లోపల ఇది చెప్పబడింది కాబట్టి ఆ స్పిరిచువల్ ప్రాసెస్లో చూసావా, ఇప్పుడు టీ చల్లగా ఇచ్చారు, ఎందుకంటే ఇంటర్వ్యూ తొందరగా అవ్వాలి కాబట్టి సృష్టికర్త కావాలని చల్లగా చేశాడు టీ. ఇలాంటి స్టోరీలు కూడా అల్లుకుంటూ ఉంటాం. అవి ఎక్కువ, అసలు విషయం 2 వాక్యాలు ఉంటాయి, అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఎలా, హౌ డు యూ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద మైండ్ గేమ్స్ గురుగారు? హౌ డస్ వన్ డూ దట్? ఒకటి అట్యూన్మెంట్. యూ హ్యావ్ టు అట్యూన్ యువర్ థాట్ టు యువర్ ఓన్ సెల్ఫ్. సెల్ఫ్ ఉందని ముందు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఫౌండేషన్ ఏర్పడినప్పుడు మీరు అట్యూన్మెంట్ అవుతుంది. అట్యూన్మెంట్ అయిన తర్వాత అలైన్మెంట్ పర్ఫెక్ట్ అవుతుంది.
ఎలైన్ అవుదాం అంటే అచీవ్మెంట్ కాదు, ఈ ఎలైన్ చేయటంతోనే అయిపోతుంది. అంతే కదా. మీరు రాద్దాం అంటే రాయలేరు, రాస్తూ వెళుతుంటే రాయబడుతుంది. ఇది కూడా అంతే. అండ్ హౌ డస్ అట్యూన్మెంట్ హ్యాపెన్? ఎలా చేయాలి అది? అట్యూన్మెంట్ అంటే మీ కాన్స్టెంట్ పర్సీవరెన్స్. నంబర్ 1, నేను కేవలము భౌతిక స్థితిలో మాత్రమే కాదు, నేను దీన్ని మించి ఒక అధిమానసిక స్థితి, సూప్రామెంటల్ కాన్షియస్నెస్, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ లెవెల్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఐఎస్పి లెవెల్, అవన్నీ ఉన్నాయిట. నేను ఆ బుక్లో ఈ బుక్లో వెస్టర్న్ వాడు రాసినవన్నీ చదివాను, అవి ఉన్నాయిట అనుకున్నంతకాలం అక్కడ అయిపోతుంది. ఉన్నాయా, ఉంటే ఏం చేయాలి అని అంటూ బాడీ కాన్షియస్ నుంచి, మెంటల్ కాన్షియస్ నుంచి, అంటే అధో మధ్యస్థాయిలు దాటి కొద్దిగా పైకి గనక, అంటే పైకంటే లోపలికి వెళ్ళటం మొదలు పెడితే దెన్ యూ విల్ బి అట్యూన్డ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. అప్పుడు మీకు కలిగే ఆనందం, మీ డబ్బు కానీ, మీ సౌందర్యం కానీ, మీ శరీరం కానీ, మీకున్న కీర్తి కానీ, అవి ఏవి ఇంపర్మనెంట్, ఇన్కాన్సిక్వెన్షియల్, దే ఆర్ నథింగ్ బిఫోర్ మీ అని వస్తుంది. ఆ బిఫోర్ మీ ఎవరంటే ఇప్పటిదాకా నేను అనుకున్న మేను ఉంది చూడండి, మేను దాటిన నేను, దాన్ని పట్టుకోవాలి. దట్స్ కాల్డ్ అట్యూన్మెంట్. అప్పుడు అలైన్మెంట్ అవుతుంది. ఆ అలైన్మెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ అలైన్మెంట్ విత్ ద బాడీ, మైండ్ అండ్ సోల్. వీఆర్ స్పీకింగ్ అండ్ ఆపరేటింగ్ ఓన్లీ అట్ బాడీ లెవెల్. లెట్ us రైజ్ హయ్యర్ టు ద మైండ్ లెవెల్. మైండ్ అంటే ఇందాక చెప్పినట్లు ఇప్పటికిప్పుడు పుట్టేది, అంతే కదా. అవునవును, ఇప్పటికిప్పుడు పుడుతుంది, తర్వాత ఆ మైండ్ ఇప్పుడు హ్యాపీగా ఉంది, తర్వాత దుఃఖం ఉంటుంది, తర్వాత స్టోరీలు కూడా మారుతుంటాయి, మారిపోతాయి, దాని డైనమిక్స్ మారిపోతుంటాయి. దానిలో మనం ఉంటాం. మనం అనుకుంటాం మన మైండ్ని మనం కంట్రోల్ చేద్దాము, ఇలా చేద్దాం అలా చేద్దాం, రోజు 2 గంటలు అలా కూర్చొని మైండ్ ఏమీ కంట్రోల్ కాదు. ఎప్పుడు అవుతుందంటే ఏ పని చేసినా మీరు చిత్త ఏకాగ్ర స్థితితో చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ధ్యాన. ఇప్పుడు ఇందాక నుంచి జరిగిన ఈ ఇంటరాక్షన్కి ఏం పేరు పెట్టాలి? ఇంటరాక్షన్ అందామా, ఇంటర్వ్యూ అందామా, లేకపోతే క్యాజువల్ టాక్ అందామా, ఏ ఫార్మల్ టాక్ అందామా? ఇవి ఏవీ కావు. ఇవి ధ్యానం మాట్లాడింది, ధ్యానంలో మాట్లాడబడింది. ఇక్కడ అడుగుతున్నవారు లేరు, చెప్తున్నవారు లేరు, అడగబడింది, చెప్పబడింది. ఏమిటంటే ఇట్స్ అ సోల్ రెజనెన్స్. ఇట్ ఈస్ జస్ట్ కాన్షియస్నెస్ ఛానలింగ్ అంటే రెజనెన్స్, రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్, రివర్బరేషన్, ఇన్ని ఉంటే ఈ మాటలు అనబడతాయి. నేను బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేశాను వేళ అని నేను అనుకోకూడదు, నాకున్న నాలెడ్జ్ ఎవరికి లేదని అనుకోకూడదు. అసలు నాకు నాలెడ్జ్ ఉందో లేదో ఎవరికి కావాలి? అవునా? నా నాలెడ్జ్ని బట్టి కాదు, ఆ నాలెడ్జ్ వల్ల నన్ను నేను ప్రాపర్గా మలుచుకున్నానా లేదా, దానికి మీరు చేయగలిగింది మీ సంసిద్ధత మాత్రమే, ప్రిపేర్డ్నెస్. కానీ ఐ వండర్ గురువు గారు, బెస్ట్ కంపెనీస్ యువర్ ఓన్ కంపెనీ అని అది కూడా చెప్పబడింది. డోంట్ యూ ఎవర్ ఫీల్ లోన్లీ? మీరు ఒంటరిగా ఉంటారు, ఇది ఎప్పుడు అనిపిస్తుంది నాకు. అంటే అంత కంటెంట్మెంట్ అండ్ ఒక విధమైన నిర్వేదన అలాంటివి ఏమీ లేకుండా హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ ప్రెజెంట్ టు లైఫ్ కదా. నన్ను కూడా పాపం నా మీద చాలా జాలిపడి ఓ ప్రశ్న వేస్తూ ఉంటారు. ఏమంటే ఒక్కరు ఎలా ఉంటారు, ఎప్పుడన్నా వాళ్ళు 4 మనుషులు ఉండాలనో ఇట్లా అనిపించదా ఇవన్నీ అడిగితే నేను ఇచ్చిన సమాధానం, ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ who think loneliness is a curse అని. ఒంటరితనం అని గనక అనుకుంటే అది శాపం. ఏకాంతం, నేను ఏకాంతంలో ఉన్నానంటే అది నాకు యోగం. నేను ఆ రెండో దాంట్లో ఉంటాను, అలోన్నెస్ అండ్ లోన్లీనెస్. అంతే. ఏకాంతంలో నేను సమూహాన్ని సృష్టించుకుంటా, నాకు అనంత భావాలు కలుగుతుంటాయి. ఆ భావాలు నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, వాళ్ళతో నేను ఉంటాను. కానీ లౌకికంగా ఇంత సాధించి అన్ని విధాలా మీ బాధ్యతల్ని పూర్తి చేసిన తర్వాత ఈ క్రమంలో మిమ్మల్ని కూడా మీరు ఎక్కడికక్కడ తీసుకోవాల్సింది, ఇచ్చేయవలసింది, బ్యాలెన్స్ షీట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిన ఈ సమయంలో ఈ ఏకాంతంలో మీ మనసు, మీ చిత్తం ఎలా స్పందిస్తూ ఉంటుంది? అదేంటో హాయిగా ఉంటుంది. అంటే ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటుందా? లేదు, ఏదొస్తే అది నేను చేసుకుంటూ వెళతాననే స్థితిలో ఉంటాను. ఇది చేయాలని నేను అనుకోను, ఇది మీ వల్ల ఇది చేయాలి, మాకేదో ఒక ఆర్టికల్ కావాలి, మాకేదో బుక్ రాయాలి, నాకు ఇంటర్వ్యూ ఇవాళ పిఎంసికి వెళ్ళాలి, శ్రీనివాస్ ఫోన్ చేశారు ఇవాళ ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని చేశారు, ఐ మస్ట్ గో అండ్ డూ దట్. దట్స్ ఆల్. యు ఆర్ వెయిటింగ్ బట్ నాట్ వెయిటింగ్. ఐఎమ్ నాట్ ఈవెన్ వెయిటింగ్, ఐ యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్. పిలిచారు, వచ్చాను. ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ స్పేస్ గురువు గారు. అంటే స్కేరీ అంటే ఆ ఏకాంతంలో ఏమవుతుందంటే ఆ ఖాళీ అన్నది
యూ డోంట్ నో, బికాస్ ఇఫ్ వీ ఆల్ నో వాట్ టు డూ విత్ అవర్ సెల్వ్స్ అసలు ప్రాబ్లమే ఉండదు అనిపిస్తుంది. ఇంకోటి చెప్పనా, ఐ డోంట్ డూ ఎనీథింగ్ విత్ మై సెల్ఫ్. అది దట్ ఇస్ ద బ్యూటీ. రియల్లీ నేను హాయిగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి అంటే మై లైఫ్ జర్నీలో నేను నాకు శాంతి ఇంకొకడు ఇవ్వలేడు. వాడికి ఆ శక్తి లేదు. వాడు గురువు అయినా సరే శాంతి వాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? వాడి దగ్గర ఏమైనా ఉందా? ఉంటే వాడిదేమో, అంతే కదా. అంతే. నా శాంతి నేను తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవటానికి నాకు నా వాంట్స్, నా డిజైర్స్ లిమిటెడ్గానా అన్లిమిటెడ్గానా అసలు ఏమీ లేకపోవటమా అంటే ఏమీ అక్కర్లేని స్థితే అత్యున్నతమైనటువంటి యోగ మహాస్థితి. ఏమీ అక్కర్లేదమ్మా, ఏం అక్కర్లేదు, అంతే. ఈ ప్రాసెస్ని ఇప్పుడు సామాజిక కోణం కూడా ప్రధానికి ఉండాలి కాబట్టి గురుగారు ఉంటుంది కదా. ఇప్పుడు నాకేమీ అక్కర్లేదనే ఈ స్థితి ఒక మ్యాచ్ ఆడడానికి వెళుతున్న విరాట్ కోహ్లీకి కానీ అతనికి గెలుపు కావాలి, ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థికి కానీ అతనికి 98 మార్కులు కావాలి. ఎలా పొంతన కుదుర్చుకోవాలి ఈ రెండింటి మధ్య? కోహ్లీ లేదా ఇంకొకడు నేను గెలిచి తీరాలి అనే స్పృహతోనే వెళ్ళాలి. ఇక్కడ నాకు గెలుపు ఓటమి రెండు ఒకటైపోయినాయి కాబట్టి నాకు ఇది కావాలి లేదు, అంతే. బట్ కోహ్లీ ఏం చేయాలి మరి? కోహ్లీ వెళ్ళి ఆడాలి. మీరు ఇంటర్వ్యూకి రావాలని పిలిచారు అనుకోండి, ఉదాహరణ ఇవాళటిదే, మీరు రావాలి 11 గంటలకు రావాలి, నేను వెళ్తా. దీనివల్ల నాకేమిటి లాభం? నాకు అనవసరం. అక్కడ ఏం జరుగుతుంది నాకు అనవసరం. వాట్ ఈజ్ పిఎంసి, హూ ఈజ్ ద ఆథర్, హూ ఈజ్ ద చీఫ్, ఐఎమ్ నాట్ బాదర్డ్. నన్ను పిలిచారు, స్వప్న మాట్లాడుతుంది, నేను వెళ్ళాలి, మాట్లాడి మా ఇంటికి నేను వెళ్ళిపోతాను, అంతే. అదే మనకి భగవద్గీతలో చెప్పింది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో దట్ ఈస్ ఆల్ ఎనీబడి కెన్ డూ ఇన్ ద క్యాప్టివ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ బీయింగ్ యాక్టివ్ ఆర్ డార్మెంట్ ఆర్ ఇన్యాక్టివ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ప్యాసివ్ ఆర్ ఎనీథింగ్. దీంట్లో ఏంటంటే నేనేమనుకుంటానంటే శ్రీనివాస్ ఫోన్ చేయగానే ఐ ఫీల్ ఇట్ ఈస్ ద డిజిగ్నేటెడ్ డ్యూటీ అనుకుంటా. ఆయనకి నేనేం ఫేవర్ చేయటంలా, డిజిగ్నేటెడ్ డ్యూటీ. నేను ఇవాళ ఈ కర్తవ్యం నాకు ఇవ్వబడింది, భగవంతుడు నాకు ఇచ్చాడు, అది అలవాటైంది అనుకోను కూడా, న్యాచురల్. మరి అలా అయితే మీరు దేనికి నో చెప్పరా గురుగారు? There will be circumstances where you don't want to go. So what dictates that? ఏముంది, మీరు నన్ను ఇవాళ ఐమాక్స్ థియేటర్కి వెళ్దాం రండి గురువు గారు, ఎప్పుడు ఇట్లాగే ఇంత ఏకాంతం రండి వెళ్దామంటే నేను అప్పుడు నో చెప్తా. వాట్ ఈస్ ద ప్రాంప్టింగ్ ఏంటి అంటే నేను ఆ ఐమాక్స్ థియేటర్లోకి తీసుకువెళ్ళటంలో మీకు ప్రెషర్ ఉంది కానీ నాకు ప్రెషర్ ఉంది. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్రాంప్టింగ్ దట్ డిక్టేట్స్ దీస్ థింగ్స్ ఫ్రమ్ విదిన్. నేను ఏం చేయాలి, అది విచక్షణ అంటే అదే జ్ఞానం అమ్మా. శాస్త్రజ్ఞానము, శ్లోకాలు, పద్యాలు జ్ఞానం కాదు. ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ విజ్ఞాన. ప్లీజ్ రిమెంబర్, దెర్ ఈజ్ నో ఇంటర్ప్రిటేషన్, దెర్ ఈజ్ ఎన్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, దట్ ఈజ్ కాల్డ్ జ్ఞాన. నేను అక్కడికి ఖచ్చితంగా చెప్తా, వద్దు నేను రాలేనమ్మా, నేను అక్కడ కంఫర్టబుల్గా ఉండలేను, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ ప్లెజర్ ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అని చెప్తా. కాదు అసలు నేను టికెట్ కొనకుండా నన్ను కారులో తీసుకెళ్ళి సినిమా చూపించి మా ఇంటి దాకా దింపుతానంటే ఎందుకు వద్దనుకుంటాను అని అనుకోను. నో. అండ్ దిస్ ప్రాంప్టింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వాట్ ఆల్ గురువు గారు? సెల్ఫ్, నాట్ మైండ్. నాట్ మైండ్. సో అల్టిమేట్లీ నోయింగ్ ద సెల్ఫ్ ఇస్ ద హైయెస్ట్ స్టేట్, అంతే. అంతకంటే అదే మహానుభావుడు. సో బ్యూటిఫుల్ గురుగారు. ఈ పుస్తకంలో ఇంకా చాలామంది మహానుభావులు మీరు మెన్షన్ చేశారు, మనకు సమయం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ పుస్తకం ఎవరైనా పొందాలంటే నన్ను అడగాలి. ఓకే. ఎందుకనంటే ఈ పుస్తకం కూడా నేను రాయాలని అనుకోలేదమ్మా. చాలామంది నన్ను అడిగారు. ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూలో కొన్ని అడిగితే దానిలో ఉన్నవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అవును. నేను వాళ్ళందరిలో నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే నా టీచర్స్ ఎంత దయామయులు, నన్ను ఎంత హక్కున చేర్చుకున్నారు, నాలో చిన్న స్పార్క్ ఉంటే దాన్ని వెలుగు పుంత చేశారే, నాలో ఏదన్నా ఒక చిన్న మంచి పాజిటివ్ థాట్ ఉంటే దాన్ని విశ్వజనీయం సార్వకాలికం చేశారే, నాలో ఏదన్నా కొన్ని నోబుల్ థాట్స్ ఉంటే నొబిలిటీ, ఎబిలిటీ, స్టెబిలిటీగా మార్చేశారే. అందువల్ల వాళ్ళందరి పట్ల, అందుకే లాస్ట్లో నేను ఈ సర్వ ప్రకృతికి కృతజ్ఞత చెప్పి ఆ బుక్ ముగించా. అండ్ మీరు రాసిన పుస్తకాలన్నీ చూస్తే గురువు గారు దే ఆర్ సో ఇప్పటి భాషలో చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ, కరెక్ట్, అండ్ రీడింగ్ ఫ్రెండ్లీ. కాబట్టి మీకు ఆ విద్వత్తు ఇవ్వబడింది కాబట్టి ఆ భాష, సాహిత్యంపై, ఆ పదాలపై పట్టు తప్పకుండా ఇది మీ ద్వారా జరగవలసిందే. అంతే. ఇది మీ కోరిక కాదు, మీ ద్వారా జరగవలసింది జరిగింది. 30 పుస్తకాలంటే. అవును.
30 పుస్తకాలు. అవన్నీ మామూలు విషయాలు, ఏదో కథలు, నవలలు, నాటకాలు కాదు, గంభీరమైనటువంటి విషయాలు. ఒక బుక్ ఉంది, సత్యపీఠం అని ఒక బుక్ ఉంది. దానిలో ప్రాక్టికల్గా ఇప్పుడు ధ్యానంలో ఉంటే మనం ధ్యానం క్లాసులు నేను కూడా వెళ్ళాను, చాలా 200, 300 చేస్తుంటా. చివరిలో అందరూ అనుభవాలు చెప్తారు. అవి ఆ అనుభవాలను పక్కన పెడితే నన్ను గనక మీ ధ్యానానుభవం ఏమిటని వాళ్ళు గనక అడిగితే ఏం చెప్పాలో అది రాశా. అంతరంగయానం అనే పేరులో నాలో ఉన్నటువంటి ఆ శక్తి, ఎనర్జీ, సర్పెంటైన్ ఎనర్జీ, కుండలిని ఎలా ఏ పేస్లో వెళుతున్నదో రాశా. నా అనుభూతిని రాశా దాంట్లో. అది ఇట్ విల్ బి ఏ గైడ్, స్పిరిచువల్ గైడ్. గురుగారు, ఫిజికల్గా కూడా ధ్యానం చేసేటప్పుడు ఇలా కూర్చున్నప్పుడు దేర్ ఆర్ సమ్ సెన్సేషన్స్ ఇన్ ద స్పైన్. ఇస్ దట్ రియల్? నిజంగా అవుతాయి ఫిజికల్ సెన్సేషన్? అంటే ఇట్లా ఏదో అవుతున్నట్టు. అంటే ఒకటి ఇలా అవుతాయి అని మనకు ముందే ప్రీ కండిషన్ చేశారు కాబట్టి అవుతున్నాయేమో అనిపిస్తుంది. దట్ ఈస్ వన్. అవ్వకపోతే మనకి కుదరలేదేమో, మనం ధ్యానానికి అన్ఫిట్ ఏమో అని ఒక న్యూనత వస్తుంది. వర్టికల్గా ఉన్నటువంటి ఫైనల్ కార్డు వర్టికల్గా ఉన్నది ఒక్క మనిషికి మాత్రమే, మిగతావన్నీ హారిజాంటల్గా ఉంటాయి. అంటే మన ప్రయాణాలన్నీ కూడా కింద నుంచి అధం నుంచి ఊర్ధ్వానికి వెళ్ళాలి. అందుకని ఊర్ధ్వమూలం అధశాఖం అంటాడు. ఈ కనిపిస్తున్న గ్రాస్ బాడీ కింద కనిపిస్తున్నది. మన కనెక్టివిటీ దేంతో ఉందంటే మనకంటే కింద ఉన్న దాంతో లేదు, మనకంటే హయ్యెస్ట్ మన యాంటెన్నా పైన ఉంది, అంతే కదా. ఆ లోపలికి వెళ్ళటానికి ఆ కుండలిని అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎనర్జీ, నథింగ్ బట్ ఎనర్జీ. అది ఒక కదలిక కదులుతుంది. అప్పుడు నెమ్మదిగా అది ఎగబాకినట్టు, చల్లగా ఉన్నట్టు, వెచ్చగా ఉన్నట్లు దానికి కొన్ని శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాల ద్వారా మనం వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడి దాకా. నిజానికి దీనికంటే ముందు అనాహత చక్రం అంటాం, హృదయస్థానం. ఇక్కడికి వచ్చేప్పటికి ఇట్స్ అ వై జంక్షన్. తరిస్తావా అంతరిస్తావా అని అడుగుతుంది ఆత్మ. అక్కడ తరించాలి అంటే కుడివైపుకి రా, వై జంక్షన్లో. అంతరించడం అంటే ఇంకా ఏదో పని ఉందో, ఏదో మాట్లాడాలి, జనాన్ని సమ్మోహనపరచాలి అనే కోరికలు ఉంటాయి జీవుడికి, వాసనాస్. దానివల్ల అనాహతం నుంచి కుడి రొమ్ము వైపు వెళ్ళినప్పుడు ఇక్కడ హృద్గుహ ఉంది. ఇక్కడే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదివిష మనసాస్వం చిన్వత మజ్జతావా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. అంటే ఏం లేదు, దాంట్లో ఒక దీపం మీద చిల్లులు ఉన్నటువంటి పాత్ర గనక మనం పెట్టి ఉన్నట్లయితే బయట ఎన్ని జంఝామారుతాలు వీచినా లోపల దీపకళిక నిశ్చలంగా నిభృతంగా ఎలా ఉంటుందో, నీ శరీరం ఎన్ని కదలికలు మెదలికలు లౌకిక వ్యాపారాల్లో మునిగి ఉన్నా లోపల ఆత్మ అఖండమై చిరంతనమై వెలుగుతూనే ఉన్నది. దానికి ఆత్మనిష్ట అని పేరు పెట్టుకో అని ఉంది. ఇది ఈ శ్లోకానికి అర్థం. అలా ఉండగలిగినప్పుడు ఏమవుతుందంటే అనాహతం దాకా వచ్చేప్పటికీ ప్రపంచం మనకు జేజేలు కొడుతుంది. ప్రపంచం అసలు మనల్ని వదిలిపెట్టదు. అసలు నీ అంతటి వాడు లేడంటుంది, మళ్ళీ పుట్టడంటుంది, నువ్వు కారణజన్ముడు అంటుంది. ఇక్కడి దాకా వస్తేనే లేదంటున్నారే, నాకంటే గొప్పవాడు, కాస్త పైకి వెళ్తే అనిపిస్తుంది. అది మాయ. అప్పుడు విశుద్ధ చక్రం దాకా వస్తాం. సంగీత సాహిత్యాలు వాక్కు బయటకు వచ్చే ప్రదేశం ఇది. ఇక్కడికి వచ్చేప్పటికి జనసమ్మోహనం జరుగుతుంది. ఏం మాట్లాడినా వాడు చప్పట్లు కొడతాడు, వాడు ఆనందపడిపోతుంటాడు. ఎందుకంటే వాడు నా విశుద్ధ చక్రంతో కనెక్ట్ అయి ఉన్నాడు. వాడికి ఏమవుతున్నదో వాడికి ఇంకోటి ద్వారా తెలుస్తుంది. వాడంతా వాడికి తెలియటల్లా, నేను చెప్పినందువల్ల వాడికి తెలుస్తున్నది. విశుద్ధ చక్రం ఓ పాటగాడు, ఓ మాటగాడు, ఒక ఆటగాడు, వీళ్ళే కదా ఉన్నది. ఇది అయిపోయింది. అయిన తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తాం. కనిపించిపోతాయి. అక్కడికి వచ్చేప్పటికీ దృశ్యాలు కనిపిస్తాయి, మాటలు ఉండవు, అనేక రంగులు కనిపిస్తాయి, ప్రపంచం కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతున్నదో చెప్పచ్చు. ఎప్పుడు చెప్పగలడు అంటే ఇవన్నీ దాటి నిన్ను నువ్వు ఇన్ని వదుల్చుకొని 5 చక్రాలు వదుల్చుకొని 6వ చక్రం దగ్గరికి ఆ కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రం మీద, దట్ ఈస్ వేర్ వీ కాల్ ది థర్డ్ ఐ క్లోజ్ చేసి ఉన్నది. అక్కడికి వచ్చేప్పటికీ కదలిక ఉందిగా, తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు ఈ 2 కళ్ళు మూసుకుంటేనే అది తెరవబడుతుంది. పర్సెప్షన్ అది. ఈ 2 మూస్తేనే అది, మాట మలిగితే మౌనం వెలుగుతుంది, అంతే కదా. మాటలు అయిపోవాలి. ఇక్కడికి వెళ్ళాక ఇంకా నాకేం మాటలు లేవు, ఏం లేవు, అస్సలు నిశ్శబ్దం. అక్కడి నుంచి నేను నా మూలంలోకి నేను వెళతా. దట్ సహస్రారం అని పేరు పెట్టారు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా జరుగుతాయి, జరగకుండా ఉండేది లేదు.
కానీ జరగడానికి ఇలా కూర్చుని పెరుగు తోడుకుందా అని వెయిట్ చేస్తూ కూర్చోకూడదు. ఒక మాట, దానివల్ల ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఫ్రిక్షన్, లీవ్ ద బాడీ. హాయిగా నీలో నువ్వు ఉన్నట్లయితే నీ అంతర్గత ప్రయాణం నీ చేతుల్లో లేదు. నువ్వు చక్రం నుంచి ఇంకో చక్రానికి తీసుకెళ్ళలేవు. కానీ ధ్యానిగా అంటే ఏంటి, ఏకాగ్రంగా ఇంకా అన్నింటినీ మర్చిపోయి నువ్వు కూర్చున్నప్పుడు లోపల జరిగేది అత్యంత సహజంగా వెళ్ళిపోతుంది చక్రంలోకి. నేను ఈ చక్రంలో నుంచి దాంట్లోకి వెళతానంటే చిన్న దానిలో నుంచి పెద్ద దానిలోకి వెళ్ళటం ఈజీ. ప్రమోషన్లా కాదు కదా, కాదు. ఇది చిన్నది. ఈ పరిధి నుంచి పెద్ద దానిలోకి వెళ్ళటం చాలా తేలిక. అవును. అక్కడ అట్లా కాదు, చాలా గ్రాస్లో నుంచి సటిల్లోకి వెళ్ళాలి. ఇది మహా కష్టం కదా. సో యూ కెనాట్ డిక్టేట్. నో. నౌ ఐ విల్ రైజ్ టు అనాహత చక్ర. అవన్నీ ఊరికే అవన్నీ మనం కూడా ఏదో మనకు కూడా ధ్యానం అంటే బాగా తెలుసని, మనం కూడా అవన్నీ చాలా అనుభవించేసామని, మనం అంత మాస్టర్స్ అయిపోయామని, ఇదంతా మానసిక ప్రలోభమే తప్ప యు ఆర్ నెవర్ ఏ మాస్టర్ అండి. యు ఆర్ ఆల్రెడీ ఏ మాస్టర్. యూ డోంట్ నో దట్ యు ఆర్ ఏ మాస్టర్. యు ఆర్ ఆల్రెడీ ఏ మాస్టర్. ట్రై టు రియలైజ్ దట్ యు ఆర్ ఏ మాస్టర్. అంతే. అది మీరు యు ఆర్ ట్రూలీ గురుగారు. మీ గురించి చెప్పే అంత వాళ్ళం కాదు, కానీ యువర్ ఇంటెగ్రేటెడ్ అండ్ కంప్లీట్లీ, అంటే ట్రూత్కి సత్యం బయటకు వచ్చినప్పుడు దానికి ఏముండదు. సత్యం అంతే. దానికి రంగు, రుచి, చక్కదనం లేకపోతే ఏం లేదు చిక్కదనం అని. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క అనుభవం ఎంత సంపూర్ణంగా ఉందంటే ట్రూత్ ఈజ్ హోల్ అంటారు అండ్ కంప్లీట్. హోలిస్టిక్. యాక్చువల్లీ ఆ హోలిస్టిక్ అప్రోచ్ నుంచి ఎవ్రీథింగ్ ఫీల్స్ బ్యూటిఫుల్, కంప్లీట్. మనం ఏంటంటే సత్యానికి ముసుగేసేస్తాం కదా. అవును. అన్రియల్లో బతకటం మనకి చాలా ఇష్టం. ఫ్యాంటసీ మైండ్, ఆ ఫ్యాంటసీ నుంచి బయటపడ్డ తర్వాత అది ఇచ్చే ఆనందం కొన్ని లక్షల రెట్ల ఆనందం. అదే రియల్ ఆనందం. ఒక చిన్న కోరిక గురుగారు, అమ్మా, నవరసాల గురించి ఒక సిరీస్ మీతో ఎక్కడో అక్కడ అది సాక్షాత్కరించాలని చెప్పి నా కోరిక, నా వ్యక్తిగత కోరిక మీతోటి. నవరసాలు, ఐ మీన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దీస్ సో కాల్డ్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ వేర్ ఇట్, వాట్ ప్లేస్ ఇట్ హ్యాస్. ఆగ్రహం వస్తుంది, కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది. హౌ డూ యూ హ్యాండిల్ ఎమోషన్స్ అని యువతకి చాలా ఉపయోగపడుతుంది. చాలా. అదొక సిరీస్గా చేయాలి మీతో అని నా సంకల్పం. అది తథాస్తు. భగవంతుడు సృష్టి అనుగ్రహిస్తే మీ ద్వారా మీతో కలిసి, సృష్టి అనుగ్రహిస్తే, స్వప్న సంకల్పిస్తే అవి జరుగుతాయి. అందులో విఎస్ఆర్ మూర్తి వచ్చి కాసేపు ఉంటాడు. నిజం కూడా అంతేనమ్మా. ఈవేళ నేను నా తర్వాత తరానికి, నా బిడ్డకు కానీ నాకు చెందిన వాళ్ళకి కానీ ఆస్తులు ఇవ్వటంలో నాకు ఆనందం లేదు. ఏముందో తెలుసా, ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ ప్రపంచం మనకిచ్చిన ఈ నాలెడ్జ్, ట్రెషర్ ఆఫ్ నాలెడ్జ్ ఏదుందో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు. నా ప్రయత్నం, నేను యూత్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతా. యూత్ ఎందుకంటే యూత్కి నిడుపాటి జీవితం ఉంది. వాళ్ళు ఇంకా గడపాలి జీవితం. 20 ఏళ్ల వాడికి 80 ఏళ్ల జీవితం ఉంది, అవునా? 85 వాడికి 15 ఉంది. ఒకవేళ వాడి దగ్గర కూర్చొని నేను భాగవత పద్యాలన్నీ ఎక్స్టెంపోర్ ఇట్లా 2-3 గంటలు మాట్లాడినా ఊరికే శిల మీద పుష్పాలు పుయ్యవు కదా, అసలు మొలవు కదా, విత్తనమే మొలవదు. కాబట్టి వాళ్ళు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. వాళ్ళకంటే నా తర్వాత వచ్చిన తరానికి కనుక నేను నా జీవితానుభవాన్ని మార్గదర్శనం చెప్పగలిగితే ఐ థింక్ ఇట్ ఇస్ హ్యూమన్ సర్వీస్ టు ది వరల్డ్. నా ఇండెటెడ్నెస్ అలా ఉండాలి తప్ప నేను నా అంతటి వాళ్ళని తయారు చేయటం కాదు. ఇట్స్ మళ్ళీ అహంకార. అసలు నేను తయారు చేయటం ఏంటి? నన్ను ఎవరు తయారు చేశారు? షో మీ వన్ పర్సన్ హూ మేడ్ మీ. ద సీకర్ అండ్ ద స్టూడెంట్ దట్ ఈస్ రెడీ, నాట్ ద టీచర్. వాళ్ళిద్దరూ కలవాలంతే. Beautiful, Guru Garu. I mean, the conversation has been so enriching. Wonderful. Only because of time constraint, మనం ముగిస్తున్నాం గానీ this is ఇంకా చాలా ఎన్నో ఉన్నాయమ్మా. అనంత మహాసముద్రం ఇది. అవును గురు గారు. We'll look forward to beautiful more such interactions with you. అంతే. శుభం. గురు గారు, ఎందరో మహానుభావులు, మీకు వందనాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ఎందుకంటే మాటలు రావట్లేదు కాబట్టి ఇంతటితో ఇవాల్టికి స్వస్తి పలికి వచ్చే వారం మళ్ళీ కొనసాగిద్దాం ఇటువంటి సంభాషణలు. మనలోని ఆత్మస్వరూపం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం. స్టే ట్యూన్ టు PMC.